జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో హక్కింపేట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రతిరోజు రాత్రి నైట్ ఆల్ట్ చేసే బస్సును దొంగలు టార్గెట్ చేసి ఆర్టీసీ బస్సులోని బ్యాటరీలు దొంగతనం చేసిన దుండగులు. నైట్ ఆల్ట్లో ఉన్న డ్రైవర్ కండక్టర్ బుధవారం ఉదయం బస్సు స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా బస్సు స్టార్ట్ కాకపోవడంతో బస్సు పరిశీలించగా బస్సులోని 2 బ్యాటరీలు కనిపించకపోవడంతో అవాక్కైన డ్రైవరు కండక్టర్. దాంతో వెంటనే డ్రైవర్ కండక్టర్లు డిపో మేనేజర్కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న డిపో మేనేజర్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేఆర్ నగర్లో నైట్ అవుట్ బస్సులు హకీంపేటది ఒకటి, రాణిగంజ్ది ఒకటి 2 నడుస్తున్నాయి. హకీంపేటది ఒకటే కదా, హకీంపేట 2 అండ్ రాణిగంజ్ది ఒకటి నడుస్తున్నాయి. ఈ బస్సు మాది ఒకటి రాత్రి బస్సులో బ్యాటరీ ఒకటి థెఫ్ట్ అయింది. బ్యాటరీ 2 35,000 వర్త్ ఉంటుంది. ఇది పబ్లిక్ ఉపయోగపడే బస్సు, మహిళలకి ఫ్రీగా తీసుకెళ్తున్నాము, గవర్నమెంట్ ఇస్తుంది. సో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి బెనిఫిట్ పొందుతూ ఇట్లా బ్యాటరీని థెఫ్ట్ చేయడం అంటే అది వాళ్ళకి ఎంతవరకు సబబు, ఏంది పబ్లిక్ ఉపయోగపడేది. రేపటి రోజు మేము ఇక్కడ నైట్ అవుట్లు పెట్టాలంటే కూడా ఆలోచిస్తున్నాము. ఇక్కడ నైట్ అవుట్లు ఈ కాలనీ వాసులకు ఉపయోగపడేవి. ఇట్లా బస్సుకు సెక్యూరిటీ లేకపోతే మేము నడిపే అవకాశం ఉండదు. సో ఇట్లాంటి ఇక ముందు జరగకుండా చూసుకుంటాం. ఇంతకుముందు జరిగింది సార్ ఇక్కడ? ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య ఒక 15-20 డేస్ వరకు ఒక కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపల్లిలో జరిగింది, కంటోన్మెంట్ డిపోది. అదొకటి ఇదొకటి, ఈ 2 ఇన్సిడెంట్స్ ఈ మధ్య ఈ 15-20 డేస్లో జరిగినాయి. అక్కడ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఒక బ్యాటరీ గ్యాంగ్ను పట్టుకున్నట్టు కూడా, బ్యాటరీ దొంగ గ్యాంగ్ను పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు, కానీ మరి వీళ్ళు ఎవరో తెలియదు. సో మీ కాలనీ వాళ్ళు కూడా కొద్దిగా అలర్ట్ అయ్యి బస్సులు థెఫ్ట్ చేయకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను.